University, the first time we are conducting a National Doctors Day to honor the eminent people that it has become a tradition from now onwards. This will continue forever. So we have chosen the doctors of the different specialties from the different parts of the state to because they have done rendered the services of the for the mankind. As you know, the Doctors' Day, National Doctors' Day, has been celebrated. The name of Dr. B.C. Rai, Bidhan Chandra Rai, as you know that he is not only a politician, a Chief Minister of West Bengal, and he is also a doctor. He founded the medical colleges and also the universities across the country. So he is born on 1st July 82 and he died in 1st July 1962. So his birth and death almost on the same day. So that was this one, and he is a legendary figure, not only as a congressman, freedom struggler, and also he has made the country proud, and he was the founder of Cardiological Society of India. He is the founder of Physicians Chapter, and for many organizations he was there, and he is also the Chancellor of Calcutta University. So to remember this one, so as a part of it, I thank our Honorable Health Minister and also awardees like these are all the great people, those who taught apart. After, when my experience also joins me, my complaint, because see, if you make us stand behind that podium, and here you might be audible but not a smaller podium, or you make alterations to this podium. Vice Chancellor of NTR Health University, Dr. Chandrasekhar Garu, Registrar Dr. Radhika Reddy Garu, Director of Medical Education Dr. Narasimha Garu, Chairman of IP Medical Council Dr. Srihari Garu, Dr. Padma Garu, ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రముఖ డాక్టర్లు, అవార్డు గ్రహీతలు, many students also, doctors in making, probably super specialists in making. ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చేసిన IMA ప్రతినిధులకి, ఇతర డాక్టర్లకి, పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం. ఇవాళ మీ అందరికీ నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ద్వారా ఈ దేశంలో ఉంటున్న 20 లక్షల మంది డాక్టర్లకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఎవరి జన్మదినం నాడైతే మనం ఈ డాక్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము, ఆ మహనీయుడు డాక్టర్ బీసీ రాయ్ స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా ఈ డాక్టర్స్ డే సందర్భంగా వారి సేవలకి, వారి వృత్తి ధర్మానికి, వారి నిబద్ధతకి, చిత్తశుద్ధికి, ఇన్ని సంవత్సరాల కఠోర పరిస్థితికి, వారు అందించిన సేవకి గుర్తింపుగా ఇవాళ అవార్డు ఇస్తున్నారు. అవార్డు గ్రహీతలైన
అశ్విని కుమార్ గారు, శ్రీనివాసరావు గారు, భవానీ ప్రసాద్ గారు, సత్యప్రసాద్ గారు, భాస్కర్ నాయుడు గారు, కృష్ణనాయక్ గారు, భారతి గారు, నరసింహం గారు, పద్మ గారు, ఈ 10 మంది డాక్టర్లను కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఇది కేవలం మీకు ఇచ్చిన గుర్తింపు మాత్రమే కాదు, మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉంటున్న దాదాపు 20,000 మంది ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగంలో ఉంటున్న డాక్టర్లకి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉంటున్న 20 లక్షల మంది డాక్టర్లకు అందుతున్న గౌరవంగా నేను భావిస్తున్నాను. Just hearing to speeches of Radhika Reddy garu and Dr. Padma garu. They were talking about women empowerment. Women empowerment గురించి మాట్లాడుతున్నారు. Madam, here in India, Bharat, the women empowerment and respect for the woman was inbuilt in our Bharat culture. It is intertwined in Indian culture. ఈరోజు మనం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నాం, కానీ దేశంలో ఏ సంస్కృతి లేని విధంగా మహిళలకు పెద్దపీటేసి గౌరవించడం అనేది కేవలం మన భారతీయ సంస్కృతిలో మాత్రమే. బయట దేశాల్లో మిస్టర్ అండ్ మిసెస్ నరసింహం, మన దేశంకి వచ్చేసి శ్రీమతి శ్రీ నరసింహం. ఇవాళ ఎందుకు ఇవాళ 33% రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ రిజర్వేషన్ సిస్టమ్ లేనప్పుడే మన పురాణ కథల్లో మీరు వింటే మనకు చాలా ముఖ్యమైనది ఏది కావాల్సింది, అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే చదువు. అందరూ డబ్బు అంటారు, కానీ అన్నిటికన్నా ముందు చదువు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు ఉన్నారు? సరస్వతి దేవి గారు. తర్వాత వస్తుంది ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఉన్నారు? లక్ష్మీదేవి. తర్వాత వీళ్ళందరినీ రక్షించాలా అంటే డిఫెన్స్ మినిస్టర్. ఈ రెండు ఉండాలంటే దానికి రక్షణ కూడా ఉండాలి. దానికి డిఫెన్స్ మినిస్టర్ ఎవరు? మా దగ్గర గురించి ప్రస్తావించారు డాక్టర్ పద్మ గారు. సో ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ప్రపంచ దేశాలకు అవసరమేమో, కానీ భారతదేశంలో ముందు నించుంది, మన సంస్కృతిలో సంయుతమైంది. అందుకనే మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోనే ఉత్కృష్టమైన సంస్కృతిగా ఇవాళ ప్రపంచ దేశాలకు ఉంది. ప్రపంచ దేశాలలో చెప్పాలి, డాక్టర్ చేయకొచ్చిన సంస్కృతి గురించి, మన కల్చర్ గురించి, మన ట్రెడిషన్స్ గురించి, ఘనమైన మనసత్వ సంపద గురించి చెప్తున్నాడు ఏంటని మీకు అనిపించదు. కానీ ఒక డాక్టరు ఇదేం మొదలు పెడతారని నేను చూస్తున్నప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మొదలు పెట్టారు. కాబట్టి దాని గురించి అంత ప్రస్తావించాలని అనిపించింది. ఏదైనా వాళ్ళ డాక్టర్స్ డే సందర్భంగా ఏదో డాక్టర్స్ ని గౌరవించుకోవడం ఒక రోజు మాత్రమే కాదు, 365 రోజులు గౌరవించాల్సిన అవసరం. ఎందుకంటే వైద్యం నారాయణ హరి అన్న మన దాంట్లో ప్రాణం పోసేది దేవుడైతే ఆ ప్రాణాన్ని నిలిపేది వైద్యం. అందుకనే డాక్టర్లు చూస్తే చాలా గౌరవం ఉండేది. ఆ గౌరవం కొనసాగుతానికి కానీ కాస్త ఈ సమాజంలో ఇటీవల కొద్దిగా వాళ్ళు చెప్పండి, ఇదే వేదిక కూడా నేను గతంలో చెప్పాను. ఎందుకంటే ఇంకా ఆస్పిరింగ్ డాక్టర్స్ ఉన్నారు, అప్కమింగ్ డాక్టర్స్ ఉన్నారు. మనం ఏ విలువలకైతే ఈ పవిత్ర ధర్మాన్ని అంటే విలువలు కాపాడడం కోసము, ప్రజలకు సేవ అందించడం కోసం ఈ పవిత్ర వృత్తిని ఎన్నుకున్నాము, దానికి న్యాయం చేస్తూ వచ్చాం. కానీ ఇటీవల మారిన పరిస్థితుల్లో ఏంటంటే చదువు కూడా వ్యాపారమైన క్రమంలో దాన్ని కూడా సేవని కూడా వైద్యాన్ని కూడా కాస్త వ్యాపార పరంగా చూసే ఆ దృష్టి వాళ్ళ సమాజంలో వచ్చింది. నేను ఒక వ్యక్తులు మాట్లాడతాను, అవసరం ఉన్నా అవసరం లేకుండా నేను వేదిక గతంలో ఒకసారి వచ్చినప్పుడు చెప్పాను, అవసరం ఉన్నా లేకపోయినా ఎక్స్రే చేసిన చోట సీటీ చేయమని చెప్పడం, లేదా ఇంకో చోట ఇంకోటి చేయడం, అవసరం లేని చోట నార్మల్ డెలివరీ చేసే స్కోప్ ఉన్న చోట సిటీ సెక్షన్ పోవడం, ఇటువంటి అనేక రకాలు జరుగుతున్నాయి. దాంట్లో కాస్త మార్పు రావాల్సింది. ఎందుకంటే ప్రజల్లో ఇంత గౌరవం డాక్టర్లకు ఎందుకు ఉందంటే తమ ప్రాణాలను రక్షిస్తారు, సమాజాన్ని ఆదుకుంటారు అనే ఉద్దేశంతో ఆ గౌరవం ఉంటుంది. ఆ గౌరవం కాస్త ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ రెండింటిలో ఉన్నాయి. వాటిలో కాస్త మనం మార్పు తెచ్చుకోవాల్సింది. ఉపదేశం ఇవ్వడానికి నేను చెప్పట్లా, ఒక హెల్త్ మినిస్టర్ గా. ఎందుకంటే నేను ఒక పొలిటికల్ యాక్టివిస్ట్, నాకు మెడిసిన్ ఏమీ తెలియదు, హెల్త్ పరంగా కూడా ఏమీ తెలియదు. ఏ రోజు హాస్పిటల్కి వెళ్ళే సందర్భాలు గతంలో ఉండేది కాదు. కాబట్టి హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత నేను గమనించిన వీటిలో నాకు ప్రధానంగా డాక్టర్లకు చాలా గౌరవం ఇస్తా ఉన్నాం. డాక్టర్ అంటే డాక్టర్ గారు అని చెప్పడం చాలా గౌరవపడే సమాజంలో గౌరవం కాస్త పంచబడడానికి కారణం ఏంటంటే దీన్ని కాస్త ఈ సేవాభావం తగ్గి వ్యాపారం కాస్త పెరగడం అనేది రావడం వల్ల ఇది అని అందరూ తెలుసు. మనం ఆత్మవిమర్శ చేసుకుంటే కూడా ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో చేస్తున్న డాక్టర్లు కూడా. కానీ అందరూ చేస్తున్నారా? ఎవరు 5%, 6% అలా చేయడం వల్ల ఈ పవిత్రమైన వైద్య వృత్తికి కాస్త చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మనం గమనించాల్సిన ఉంది. ఇంతే చిత్తశుద్ధితో చేస్తున్నారు సేవాభావం. ప్రతి డాక్టర్ కాబోతున్న వారికి కూడా మనము ఎందుకు ఈ వృత్తిని ఎన్నుకున్నాం? ప్రాణాలను కాపాడడానికి ఎన్నుకున్నాం. ఎందుకు వృత్తికి ఎన్నుకున్నాం? కష్టాల్లో ఉంటున్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా పేదలకి సేవ చేయడం వస్తున్నాను. అందుకని ఆ సేవాభావం, సేవా నివృత్తితో పనిచేయాలా, సేవాభావానికి కాస్త మానవతా వాదాన్ని కూడా అద్ది ఒక
డాక్టర్ తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. అది ప్రైవేట్ రంగమైన ప్రభుత్వ రంగంలో అయిన డాక్టర్లంతా దీన్ని మారుతున్న కాలంలో కొన్ని డాక్టర్ సేవల గురించి మర్చిపోగలం. 24 గంటలు వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి. చివరికి కోవిడ్ లాంటి సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, సొంత ప్రాణాలే కాదు, మీరు పేషెంట్లకు చికిత్స అందించే క్రమంలో కోవిడ్ మీకు అంటచ్చు. ఆ సమయంలో కూడా ప్రజలకి పేదలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ సమాజాన్ని ఒక ఆరోగ్యవంతమైన సమాజంగా నిర్మించాలనే సదుద్దేశంతో ఆనాడు అనేక మంది డాక్టర్లు, హెల్త్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా కోవిడ్ సమయంలో అందరు ఇళ్లలో కూర్చొని ఉంటే డాక్టర్లు మాత్రం రోడ్ల మీద హాస్పిటల్లో ఉండి కోవిడ్ బారిన పడి, మరీ ముఖ్యంగా సెకండ్ వేవ్ ఆ డెల్టా వచ్చేదో ఆ డెల్టా వచ్చినప్పుడు ఆ సమయంలో కూడా సేవలు అందించారు. అనేక మంది డాక్టర్లు కూడా ఆనాడు ప్రాణాలు కోల్పోయారు. ఆనాడు ఈ సేవలు అందించిన డాక్టర్లు అందరికీ కూడా నేను వాళ్ళ చేతులు ఎత్తి నమస్కరిస్తూ మీ సేవా ప్రజలు కూడా కృతజ్ఞత భావంతో ఉండాల్సిన అవసరం ఉంది డాక్టర్ల పట్ల. ఈ క్రమంలో చాలా చోట్ల చూసుకుంటారు డాక్టర్లు అంటే రాను కారణం డాక్టర్లు కూడా కొంతవరకు కారణం అయితే రాను పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ కానీ ఇంకోటి కానీ డాక్టర్ ఏదైనా చిన్న ఇది ఉంటే డాక్టర్ మీద దాడి చివరి క్షణంలో తీసుకొస్తారు. ఆ పేషెంట్ పరిస్థితి ఏదో వాళ్ళకి తెలియదు. తీసుకొచ్చి డాక్టర్ అంటే డాక్టర్ దగ్గర ఏమి అద్భుత దీపం ఉండదు కదా, పేషెంట్ వస్తారని చూపించేసి ప్రాణాలు కాపాడడానికి ఉంటుంది. ప్రాణాలు కాపాడడానికి ఏ కొద్దిగా అవకాశం ఉన్నా 1% ఉన్నా కూడా డాక్టర్ ఖచ్చితంగా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి ఆ ప్రాణాలు కాపాడడానికి చివరి దాకా పనిచేస్తాడు, చివరి దాకా పరికల్పిస్తాడు. కానీ ఏ కారణం చేయాలన్నా ఒక పేషెంట్ ఏదైనా అయిపోతే వెంటనే డాక్టర్ల మీద దాడి. మరీ ప్రధానంగా మా ప్రభుత్వ రంగంలో డాక్టర్ల మీద అయితే ఈ జులుము చాలా ఎక్కువగా నడుస్తుంది. దాంట్లో మార్పు రావాలి. ప్రతి ఒక్కరు ఉంటే డాక్టర్ వారి నుంచి నిర్లక్ష్యం ఉండొచ్చు, కానీ పేషెంట్ కుటుంబాల నుంచి దాడి చేయడం దానివల్ల ఏం సమాజానికి మనం మెసేజ్ ఇవ్వగలుగుతాం? డాక్టర్ మీద దాడి చేయడం వల్ల, డాక్టర్ లేదా ఏదైనా తీవ్ర పదజాలంతో మాట్లాడించడం వల్ల, అసభ్యంగా మాట్లాడడం వల్ల ఆ డాక్టర్లు ఏమైనా మోటివేషన్ పెరుగుతుందా? లేదా ఎందుకోసం ఈ సమాజం కోసం పనిచేయాలనే భావం వస్తుంది. ఆ భావం రాకుండా డాక్టర్లు నిర్లక్ష్య వైఖరి వహించుకున్న డాక్టర్లు, అదేవిధంగా ఈ పేషెంట్ ఎవరైతే ప్రజలు కూడా భావించాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా నేను ఈ రాజకీయ రంగంలో ఉంటున్న ప్రతి కార్యక్రమం కూడా చెప్తాను. ఎందుకంటే నేను కూడా రాజకీయ రంగం నుంచి వచ్చాను. మా వాళ్ళు చాలా కంప్లైంట్ చేస్తుంటారు, అన్నింటికి అయిందని కాంతానికి కంప్లైంట్ చేస్తుంటారు. వారి ధోరణి మారాల్సిన అవసరం ఉంది. ఇవాళ అదేవిధంగా సినిమాలు కూడా కొంతమంది డాక్టర్లు మంచి చూస్తే చాలా వరకు 70% డాక్టర్లు అదేదో పిల్లలలాగా ప్రతి డాక్టరు ఆ కిడ్నీ తీసుకొని ఆ కిడ్నీ రాకెట్ నడిపేవాళ్ళలాగా లివర్ చేసేసి there is an integral relationship between the health of the people and also economic development of any nation. ఈ రెండింటికి మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమైనా, ఆ సమాజమైనా, రాష్ట్రమైనా, దేశమైనా ఆర్థిక ప్రగతి సాధిస్తుంది. అది సాధించాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా పెట్టేది డాక్టర్. ఇక్కడికి రెస్పాన్స్ వస్తుంది. డాక్టర్ ఆరోగ్యంగా మనకి రావాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర నిర్మాణం చేయగలిగిన 2047 మనం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న స్వాతంత్ర పూర్తి చేసుకున్న సందర్భంలో స్వర్ణాంధ్ర ఈ aspires to build a healthy, wealthy and happy Andhra Pradesh. And similarly, Honorable Prime Minister, visionary leader, he also aspires to build Viksit Bharat by 2047, making India one of the top 3 largest economies of the world. Of course, having been inherited a bankrupt economy, it is visionary leadership, out-of-box ideas, unique ideas. He could transform the otherwise bankrupt economy into one of the largest economies of the world. In just a span of 10 years, now we stand at 4th place in the world. 5 సంవత్సరాల్లో మార్పు తీసుకొచ్చి 11వ స్థానంలో ఉంటున్న ఆర్థిక వ్యవస్థ తీసుకొచ్చి 4వ స్థానానికి తీసుకొచ్చారు. ఇవాళ రాబోయే రోజుల్లో మనం ఎస్డీజీ గోల్స్ పెట్టుకున్న దానికి మనం 3వ స్థానానికి వెళ్ళొచ్చు. 2047కి ఎటువంటి అనుమానం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, మనం కాస్త కష్టపడితే ఫస్ట్కి వస్తాం, లేదా బై డిఫాల్ట్ సెకండ్ ప్లేస్కి వస్తాం. ఈరోజు అటువంటి లీడర్షిప్ ఉంది పైన రాష్ట్రాల్లో, అటువంటి లీడర్షిప్ వస్తుంది. కాబట్టి అయితే ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ జరగాలి. ఇవన్నీ పైన ఎలా జరుగుతుంది? మానవ వనరుల అభివృద్ధి జరగాల. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ పెరిగితే దాని కారణంగానే ఒక ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం. ఆరోగ్యవంత సమాజమే ఆర్థిక సంపదకి దోహదపడుతుంది. అదే రేపు మనం రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్ర కావాలన్నా, వికసిత భారత నిర్మాణం కావాలన్నా అదే గట్టి పునాది వేస్తుందంటే ఆరోగ్యమే, ప్రజల ఆరోగ్యమే ఇవాళ మనం కళలు కంటున్న ఈ స్వర్ణాంధ్ర, వికసిత
భారత్ నిర్మాణానికి ఆరోగ్యమే మొట్టమొదటి పునాది వేస్తుంది. దానికి ఆ పునాది వేయడానికి నిజంగా ప్రధానమంత్రి వహించే వాళ్ళు డాక్టర్లుగా మీ అందరికీ నేను నా ఆరోగ్య శాఖ తరఫు నుంచి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ సహకారంతోనే మీ భాగస్వామ్యంతోనే ఇవాళ మన కలగబడుతున్న ఈ సమాజం నిర్మాణం. ఇవాళ పరిస్థితి ఎక్కడ మొదలు పెడుతున్నాం మనం? ఇవాళ చాలా విషయాలు మనం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ముందున్నాం. ఉదాహరణకి ఎంఎంఆర్ ముందున్నాం, 43 ఉన్నాం మనం ఇవాళ. ఐఎంఆర్ ఇవాళ 23 ఉన్నాం. ఎస్డీజీ గోల్స్ ఉన్నాయి, 17 రావాలా, 14 రావాలా, లేదా తర్వాత 2 రావాలా 2047కి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ కూడా ఇవాళ మన రాష్ట్రం మిగతా వాళ్ళతో 8th ప్లేస్లో ఉన్నాం. 71 years ఉంది ఇవాళ. మనం అదే 2047కి ఏదైతే పునాదులు వేయాలంటున్నామో, అంటే వికసిత భారత్కి హెల్త్ మ్యాండేట్ ఏంటి, స్వర్ణాంధ్రకి హెల్త్ మ్యాండేట్ ఏంటంటే వీటి మీద ఈ 17 పారామీటర్స్ ఏదైతే ఎస్డీజీ 3.2 గోల్స్ పెట్టామో ఈ పారామీటర్సే రేపు మనకు కలగలుగుతున్న సమాజం వైపు తీసుకెళ్తాయి. ఇవాళ ఎంఎంఆర్ మనం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే 4th ప్లేస్ ఉన్నామా డాక్టర్ రఘు గారు? ఐఎంఆర్ థర్డ్ ప్లేస్ 23. రాబోయే రోజుకి ఆ ఎంఎంఆర్ 43 నుంచి మనం దాన్ని తీసుకురావాల్సింది 5 తీసుకురావాలి. ఐఎంఆర్ 23 నుంచి 2047కి 2 తీసుకురావాలి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ ఇప్పుడు 71 years ఉన్నదాన్ని దాన్ని 85 years తీసుకెళ్ళాలి. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ వాళ్ళ హెల్త్ 63% నుండి 2047కి దాన్ని 50% తీసుకెళ్లాలా. ఇవి జరగాలంటే మళ్ళీ ప్రధాన భూమిక మంది డాక్టర్ ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించాల్సింది. ఇవి జరిగిన రోజే మనం అనుకుంటున్న ఈ నిర్మాణం అవుతుంది. Of experience and held multiple posts and has treated multiple patients during his great career. He has been awarded the best teacher, the best doctor, and the Seva Ratna award. Other officials of the university. Dr. Bharti Garu was home. I have been informed that she is the first success in Visakhapatnam. Sir, it's a moment of great pride that you are. In fact, these legends are not just being honored by the. Now, quickly, I will request the Honorable Minister to honor. Will honor the Honorable Minister. Thank you so much, sir. It's been a privilege, it's been an honor. ఇట్లుంటేనే మీకు ఈజీ కెమెరాలకి. జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా ఈ దేశంలో ఉంటున్న 20 లక్షల డాక్టర్లకి, మన రాష్ట్రంలో ఉంటున్న ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో విశేష సేవలు అందిస్తున్న 80,000 మంది డాక్టర్లకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తెల్లకోటలో ఉంటున్న భగవంతుడిగా మనం డాక్టర్లను చూస్తాం. చిత్తశుద్ధితో, అంకిత భావంతో, పరిశ్రమతో ఒక పవిత్రమైన వైద్య వృత్తిని ఎన్నుకొని ఇవాళ సమాజంలో విశేషమైన వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడం, ప్రాణాలను నిలబడడంతో పాటు ఆర్థిక స్వావలంబన కూడా వారు దోహదపడుతున్నారు. ఎందుకంటే ఒక ఆరోగ్యవంతమైన సమాజమే ఒక ఆర్థికంగా సుసంపన్నమైన రాష్ట్రాన్న నిర్మాణానికి దోహదం చేస్తుంది. ఇవాళ మనం స్వర్ణాంధ్ర, ఒక ఆరోగ్య సంపన్న సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. అదేవిధంగా మనం స్వాతంత్రం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చేసుకుంటున్న సంబరాల్లో ఒక వికసిత భారత్, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో మొదటి 2 స్థానాలకి ఆంధ్రప్రదేశ్ను తీసుకెళ్లాలని,
ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలని, వాళ్ళ తరసరి ఆదాయాన్ని పెంచి ఒక అసమానతలు లేని ఒక ఆరోగ్యవంతమైన సుసంపన్నమైన సమృద్ధికరమైన భారత్ని కూడా నిర్మించాలని ఈ దేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ రెండు సాకారం కావాలంటే ఒక ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కావాల్సింది. ఆ ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఒక డాక్టర్లు నిర్మించగలరనే విషయాన్ని ఇవాళ నేను రాష్ట్రంగా ప్రజలకు తెలియజేయదలుచుకున్నాను. అయితే ఆ డాక్టర్ల పట్ల, వారి వృత్తి ధర్మం పట్ల గౌరవాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. మన ప్రాణాలని కాపాడుతున్న ఆ డాక్టర్లకి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో డాక్టర్లు కూడా తాము ఎంచుకున్న పవిత్రమైన వృత్తికి న్యాయం చేకూరుస్తూ సేవానిరతితో, సేవాభావంతో, ఒక మానవతావాదంతో ప్రజలకి సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మారుతున్న పరిస్థితుల్లో కాస్త వాటిలో పలసన పడుతున్న క్రమంలో ఒకవైపు డాక్టర్లు కానీ, రెండో వైపు ప్రజలు కానీ వాళ్ళు అందిస్తున్న సేవల్ని ప్రజలు కూడా గుర్తించాల్సి ఉంది. అదే సమయంలో నిర్లక్ష్యం పాటించకుండా ప్రజల ప్రాణాలను కాపాడడం అనేది తమ వృత్తి ధర్మం అనే విషయాన్ని కూడా డాక్టర్లు గుర్తించాల్సి ఉంది. ఈ రెండింటి మధ్య సమన్వయం జరిగినప్పుడు ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం అవుతుంది. ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక సంవత్సరంలో అనేక రకాలైన ఆరోగ్య వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం. ఒక చాలా భ్రష్టు పట్టిన ఆరోగ్య వ్యవస్థని వారసత్వంగా తీసుకున్నప్పటికీ కూడా, ఆర్థిక వనరుల లేమున్నప్పటికీ కూడా ఒక సంవత్సర కాలంలోనే ఒక నాయకత్వం కారణంగా, చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉన్న నాయకత్వం కారణంగా ఇవాళ మార్పు తీసుకురాగలిగాం. ఆ మార్పును కూడా ప్రజల ముందు ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఒక రిపోర్ట్ని ప్రజల ముందు ఇచ్చి, ఇదో ఈ మార్పు మేము తీసుకురాగలం, ఈ పరిస్థితుల్లో మేము అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం రోజుల్లో ఓపీ సర్వీసుల్లో కానీ, లేదా డాక్టర్ల అందుబాటుల విషయంలో కానీ, లేదా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ల విషయంలో కానీ, లేదా అందుతున్న సేవలు కానీ, లేదా క్యాన్సర్ పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని రాష్ట్రంలో మొదలుపెట్టడం కానీ, లేదా మెంటల్ హెల్త్ కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఇవాళ ఏర్పాటు చేసుకోవడం విషయంలో కానీ, లేదా కింద గ్రామాల్లో ఒక నాణ్యమైన వైద్య సేవలను నిరాటంకంగా అందించడం కోసం ఈ ఆరోగ్య విలేజ్ హెల్త్ క్లినిక్ల పేరుతో ఉంటున్న వీటిని ఆయుష్మాన్ ఆరోగ్య నిర్మాణం విషయంలో కానీ, ఈ రకంగా మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కూడా, మందుల సరఫరా విషయంలో కానీ ప్రజలను సంతృప్తికరంగా తీసుకెళ్ళగలిగాం. అయితే ఒక సంవత్సరం రోజుల్లో చేసింది కొద్దిగా మాత్రమే, చేయాల్సింది చాలా ఉంది. మనము నిర్దేశించుకుంటున్న లక్ష్యాల్ని, అదే ఎంఎంఆర్ మెటర్నరీ మార్టాలిటీ రేటు కానీ, లేదా ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ కానీ, లేదా మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జీవితకాల వ్యవధిని పెంచే విషయంలో కానీ అనేక రకాలైన నిర్ణయాలు తీసుకుంటాం. అదేవిధంగా కొత్తగా వస్తున్న వ్యాధుల్ని కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీలను వేసి ఆ డిసీజ్ బర్డన్ను తగ్గించే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో అవసరమైన చోట ఈ టు ప్రెడిక్ట్ హెల్త్ ట్రెండ్స్, మనం ముందుగా హెల్త్ ట్రెండ్స్ ఏ రకంగా ఉండబోతున్నాయనే విషయాన్ని గుర్తించడం కోసం ఈ టెక్నాలజీని కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టూల్స్ కూడా ఉపయోగించుకొని ఇవాళ వాడుతున్నాం. ఒక నిరాటంకంగా వైద్య సేవలు అందించడం కోసం ఎన్టీఆర్ వైద్య సేవని పటిష్టం చేశాం. 25 లక్షల దాకా ఉచితంగా టెర్షరీ హెల్త్ కేర్ను కూడా ఉచితంగా రాష్ట్ర ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా నాణ్యమైన వైద్య విద్యను కూడా కళాశాలను పూర్తి చేసి రాష్ట్రంలో నాణ్యమైన వైద్య విద్యను కూడా విద్యార్థులకు అందించడమే కాకుండా ఆయుష్ వ్యవస్థను కూడా ఇవాళ దాన్ని పటిష్టపరిచే దిశగా కూడా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ సంవత్సర కాలంలో కాస్త సంతృప్తికరమైన మార్పు తీసుకురాగలిగాం. మరింత ప్రజలకు కూడా కాస్త సంతృప్తికరమైన మార్పు కనిపిస్తూ ఉంది. కాబట్టి అవినీతి కూడా 61% నుంచి 40% తగ్గిందని ప్రజలు చెప్తున్నారు. డాక్టర్ల అందుబాటు 8% పెరిగిందని చెప్తున్నారు. ఓపీ సేవలు 8 నుంచి 14% పెరిగిందని ప్రజలు చెప్తున్నారు. 17% ఐపీ సేవలు పెరిగాయని చెప్తున్నారు. ఇవన్నీ మేము తీసుకొచ్చిన మార్పుకు ఒక సంకేతంగా నేను ఈ విధంగా తెలియజేసుకుంటూ, డాక్టర్ డే సందర్భంగా మరొకసారి ఈ డాక్టర్లందరికీ వారి సేవానిరతికి జోహార్లు అర్పిస్తూ, ఎవరి జన్మదినం అయితే డాక్టర్ల దినాన్ని మనం జరుపుకుంటున్నామో డాక్టర్ బీసీ రాయ్ స్మృతికి కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. చర్యలు చాలా తీసుకున్నాం. ఎందుకంటే ఒక చాలా రోబస్ట్ మెకానిజంని, ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ తీసుకున్నాం, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ తీసుకొచ్చాం. గతంలో కూడా ఉండేది. అయితే వాటిలో ట్యాంపరింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళని టర్మినేట్ చేయడం జరిగింది ఇటీవల. అదేవిధంగా ముందు నోటీసు ఇస్తున్నాం, కొన్ని రోజుల తర్వాత అర్నల్ లీవ్ను కూడా చేస్తున్నాం, అంటే వాళ్ళ అర్నల్ లీవ్ను కూడా కట్ చేస్తున్నాం. తద్వారా 8% పెరగడానికి కారణం అది. 8 నుంచి 14% ఇవాళ డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని ప్రజలు అంటున్నారు. ఇంకా కఠిన చర్యలు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం వెనకాడబోదు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ప్రజలకి, పేదలకి, ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న పేదలకి ఒక నాణ్యమైన వైద్య సేవలు అందాలి. ఆ విషయంలో ఎటువంటి రాజీ ప్రభుత్వం పడదు. అవసరమైతే కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటుంది, చర్యలు కూడా డాక్టర్ల మీద తీసుకుంటుంది.